హాయ్ అండి. నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా కావాలి అని కొంతమంది నాయకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ వద్దు అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నామండి. అంటే పరిపాలన కూడా కరెక్ట్గా ఉంటుందండి. అదే ఎదురు ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, ఏదున్నా కరెక్ట్ చేస్తున్నారండి. అంటే కొంతమంది నాయకులు ఏమంటారు, దూకుడు ఎక్కువ పవన్ కళ్యాణ్కి, ఈ దూకుడు ఉండకూడదు అని అంటున్నారు. కానీ అలాగే ఉండాలండి. అదే మన స్ట్రైట్గా ఫార్వర్డ్ అయితే ఇక నచ్చదండి జనాలకి, అంతే ఇంకేం లేదండి. అంటే ఒక్కొక్క నిమిషం అంటే నారా లోకేష్కి అర్హత లేదంటారా మరి డిప్యూటీ సీఎం? అంటే టీడీపీకి ఎంతో చేశాడు కదా, అతనికి ఇవ్వాలి, ఎప్పటి నుంచో ఉన్నాడు కదా అని కొంతమంది అంటున్నారు. లేదండి, పవన్ కళ్యాణ్కి ఇవ్వాలండి. అంటే నారా లోకేష్ గారికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు కాబట్టి ఆయనకి ఇవ్వడంలో తప్పేమని లేదు. కానీ ఈయన ఇండివిజువల్గా పార్టీ పెట్టి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఈయన వచ్చి పార్టీ ప్రస్థానాలను స్థాపించేసి పార్టీలే ఉండి పార్టీని బలోపేతం చేసి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారంటే ఈయనకి ఎక్కువ అర్హత ఉంది. మన ఎలక్షన్స్ కూడాను ఈయన వల్ల గెలిచిందే కానీ విడివిడిగా వెళ్తే మాత్రం టీడీపీ గెలిచే ఛాన్స్ తక్కువ. అంటే సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ అని ఉండాలి. కొత్త ట్రెండ్ కదా, ట్రెండ్ సెట్ చేయాలి కదా ఆయన. కొత్తగా అలా ఉంటేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా పొలిటికల్ లీడర్స్ యంగ్స్టర్స్ కూడా అలా ఆయన రూట్లో వెళ్ళడం. అంటే ఆ రాజకీయ అనుభవం లేదు, ఎందుకు రాజకీయ అనుభవం లేకుండా 10 సంవత్సరాలు ఆయన పార్టీలో ఉన్నారా? రాజకీయ అనుభవం లేకుండా ఆయన గెలిచింది. ఆయన అంతెంత ఉంటే కదా వాళ్ళ అన్నగారు పెట్టారు, అంతెంత ఆయన నచ్చక ఈయన బయటకు వచ్చేసి. ఇలాగే ఉంటే టీడీపీ జనసేన విడిపోయే అవకాశం కూడా ఉంటుంది 100%. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పొత్తులో ఉండి వీళ్ళు చేంజింగ్ కూడా అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ నాయకులే ఉండదండి, కింద స్థాయి నాయకులే వాడు అలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయని కొంతమంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు తెలియకుండా పబ్లిక్కే తెలుస్తున్నప్పుడు ఆయన తెలియకుండా. అవునవును. అంటే ఎక్కడో మన హైదరాబాద్ ఉన్న ఏపీ రాజకీయాల గురించి మీరు అడుగుతున్నారు. అవునవును. నేను ఏపీ నుండే వచ్చినా కానీ ఏపీ రాజకీయాల గురించి అడుగుతున్నారు. ఇంతమంది ఏపీ తెలంగాణ జనాలు తెలిసింది, చంద్రబాబు నాయుడు తెలవకుండా ఉండదు కదా. ఏమో బ్యాక్ సైడ్ నుండి ఆయన నడిపిస్తుండేమో, అది కూడా అనుకోవచ్చు కదా. అంటే ఎవరైతే బాగుంటుంది డిప్యూటీ సీఎం అంటే ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పదవి ఆయన. థ్యాంక్ యూ.